అపురూపమైనది అందమైనది ఆ దేవుని దృష్టిలో విలువైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది పరమ తండ్రి మదిలో ఘనమైనది. మంచిది కాదని సాటి అయిన సహాయం కావాలని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయం కావాలని ఆదాము ప్రక్కటి ముఖం తీశాడు స్త్రీగా నిర్మించి తీసుకొచ్చాడు. ఇదే ఆశ్చర్యము భార్యాభర్తల అనుబంధం. ఇదే ఆశ్చర్యము భార్యాభర్తల అనుబంధం. అపురూపమైనది అందమైనది ఆ దేవుని దృష్టిలో విలువైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది పరమ తండ్రి మదిలో ఘనమైనది. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి జ్ఞానముతో కాపురం దిద్దుకోవాలి కలిమిలేమిలో కలిసి ఉండాలి వాక్యముతో కుటుంబాన్ని కట్టుకోవాలి కలిమిలేమిలో కలిసి ఉండాలి వాక్యముతో కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇదే ఆశ్చర్యము భార్యాభర్తల అనుబంధం. ఇదే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క చేయలేగట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా పాడినటువంటి పాటలు పాడినటువంటి సువార్త గాయనికి వివాహం తరపున ప్రత్యేకమైన వందనాలు. మరి వివాహానికి సమయం ఆసనం అవుతుంది, చాలా సమయం అవుతుంది కనుక ప్రార్థనలు చేసుకుని పత్రిక పాఠాలు చదివి మరి దైవజనులకి సమయం ఇద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆంధ్రీ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. రెండవ ప్రార్థన పాల్ మోజేష్ గారు కూడా ప్రార్థన చేస్తారు. తర్వాత పత్రిక పాఠాలను మనం విందాం. రావాలి త్వరగా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. కృపాసత్య సంపూర్ణమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరము 8వ మాస నెల 18వ తారీఖు వారి కుమారులు వివాహం జరగటానికి దంపతులు దేవా, ఈ సమయం విలువైనది, శాస్త్రమైనది, అన్ని విషయములో వివాహం ఘనమైనది అన్నావు ప్రభా. ఇదిగో తండ్రి, అభిషిక్తులైన దయాజనులు వివాహం జరగటకు నీ ఆత్మపూర్వకంగా దయచేయండి. బంధువులు, స్నేహితులు నైనా ముఖ్యంగా మా దానిలయ్య గారు అమ్మగారిని పెట్టి ఈ కార్యక్రమం వారి ఆధారంలో జరుగుతుంది. ఇంకా అనేక వారి దయాజనులు సందర్భంలో ప్రభా దీవెనికరంగా, ఆశ్రితంగా, మేలుకరంగా దయచేయండి. వాతావరణం విశాలపరచండి. ఈ కార్యక్రమం అంతటా కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడా మహాగణుడా, నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇంతవరకు నేను అంత ప్రారంభించిన దేవా, నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. నేను ప్రతి కార్యక్రమం అంతట్లో నువ్వు తోడుండి నడిపించండి. వివాహం అంతా ఘనంగా జరగడానికి సహాయం చేయండి. నేను స్తోత్రంలో మన దానిలయ్య గారిని అమ్మగారిని ప్రేమించి నేను ప్రభా సంఘంలో నుంచి ఒక్కొక్కతన్ని తీసుకుని వచ్చి నేను ప్రభా నేను ఈరోజు వివాహం జరుగుతుండగా ప్రభా అద్భుతంగా జరిగించండి. నేను అంచెలంచెలుగా నేను ఆ కుటుంబాన్ని ఆ సంఘాన్ని కూడా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి ఇరుగురు దైవజనులకు నా ప్రత్యేక వందనాలు. ఆంధ్రీ గారు మీరు పైన రావాలండి, మీకోసం ఏర్పాటు చేయబడిన చైర్లకు రండి. మాటల్లో పడిపోయాము, వెళ్ళిపోయారు ప్రార్థన చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పత్రికా పాఠాలు చదువుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 24 వచనాలు మరి నిషి ఆనంద్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం మొట్టమొదటి నుండి 11 వచనాలు మరి జార్జే గారు చదివి వినిపిస్తారు. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వచనాలు మరి దైవజనులు ప్రశాంతయ్య గారు చదివి వినిపిస్తారు. అందరూ కూడా విందాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వెనుక ఉన్న దైవజనులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వివాహం జరిగించుకుంటున్న ఇరువురికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెకు ఆదాము నొద్దను తీసుకుని వచ్చెను.
అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరు నుండి తీయబడెను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమయ్యుందురు. ఆమె. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి భాగం నుండి 11 చరణాల్లో ఇలా రాయబడి ఉంది. 3వ దినములు కానానులు గలిలయలో కానాను అనే ఊరిలో ఒక వివాహం జరుగును. యేసు తల్లి అక్కడుండును. యేసును ఆయన శిశువులు ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారిని ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి పని అని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారికులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయడనను. యూదులు శుద్ధీకరణ ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండును. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి ఇందు ప్రధానుల యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచుకుని తీసుకొని పోయిన పరిచారికులకి తెలిసిందే కానీ ఇందు ప్రధానికి తెలియకపోయాను గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదటి మంచి ద్రాక్షారసము పోసెను. జనులు మత్తులుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని ఆయనతో చెప్పును. గలిలయలోని కానానులో యేసు మొదట సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిశువులు ఆయన యందు విశ్వాసముంచిరి. వాక్యం వింతే పర్యంతం. వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. చదవబడిన వాక్యము దేవుడు మన వెంట్రుకల్లో దీవించును గాక. ఆమేన్. చక్కగా పత్రిక పాఠాలు చదివినిపించినటువంటి సిస్టర్ గారికి, దైవజనులకు కూడా వివాహం తరపున వందనాలు. మరి ఒక పాట పాడి ప్రభునామాన్ని గణపరిచిన తర్వాత సిస్టర్ గారు తర్వాత మరి గ్రీటింగ్స్ విందాం. అందరూ కూడా మరి చక్కగా ప్రేమపూర్వకంగా విందాం. ఒక పాట పాడిన తర్వాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నవ్వు లేదు, ఒక కీరంత లేదు, ఒక ఉత్సాహం లేదు ఎవరి దగ్గర, చలిగా ఉంది కదా అని చెప్పి ఒకసారి స్తుతులు చెప్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్ళంటే సంతోషమే కదమ్మా.
కడు రమ్యమో ఈ బంధం, కమనీయమో అనుబంధం, నిలవాలి కలకాలము ఇలలో. గతమెన్నడూ లేని ఒక అనుభవం, జత కలిసినే నేడు ఈ పరిణయం. గతమెన్నడూ లేని ఒక అనుభవం, జత కలిసినే నేడు ఈ పరిణయం. కడు రమ్యమో ఈ బంధం, కమనీయమో అనుబంధం, దేవుడే కలిపిన బంధము. ఓహో, గతమెన్నడూ లేని ఒక అనుభవం, జత కలిసెను నేడు ఈ పరిణయం. వెనక్కి ఒక 10 కుర్చీలు తీసుకురండి. వెనక నుంచి కుర్చీలు 10 కుర్చీలు తీసుకొచ్చి ఎదరేయండి. గారు గణపతి కుర్చీలు నిన్నాళ్ళుగా వేచియున్న కళ్యాణ గడియ తెంచిన అందమైన జీవితాలు సంసార యాత్రలో సాగనే. నిన్నాళ్ళుగా వేచియున్న కళ్యాణ గడియ తెంచిన అందమైన జీవితాన్ని సంసార యాత్రలో సాగని. కలిమిలో లేమిలో దేవుడే తోడుగా సాగాలి హాయిగా నీడలో. ఓహో, గతమెన్నడూ లేని ఒక అనుభవం, జత కలిసెను నేడు ఈ పరిణయం.
గతమెన్నడూ లేని ఒక అనుభవం జత కలిసెను నేడు నీ పరిణయం గతమెన్నడూ లేని ఒక అనుభవం జత కలిసెనే నేడు ఈ పరిణయం కడురమ్యము ఈ బంధం కమనీయము అనుబంధం దేవుడే కలిపిన బంధము గతమెన్నడూ లేని ఒక అనుభవం జత కలిసెను నేడు ఈ పరిణయం చక్కనటువంటి గీతాన్ని ఆలపించినటువంటి సిస్టర్ గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. పురుషోత్తమయ్య గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు చక్కని వాతావరణం ఇచ్చి అనేక పాటలు పాడి నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. మరి సీమోను రాజుని బట్టి అలాగే ఎస్తేరుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎస్తేరు రాణిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, నీ దాసులుగా నిలబడి బిడ్డలను ఉద్దేశించి మాట్లాడుతుండగా వారి ఆత్మీయ జీవితంలో బలపరచబడి వారి కుటుంబ జీవితంలో ఆ మాటలు నాయన నీరు కట్టి ఫలించినట్లుగా బిడ్డల జీవితాన్ని కట్టినట్లుగా మీరు సహాయం చేయండి. తర్వాత నాయన రెస్టరు కూడా చక్కగా వివాహం చేస్తుండగా సహాయం చేయండి. ఇదిగో నాయన కూడు చేరు వచ్చిన దైవజనులు, దేవా నాయన మా తండ్రి బంధువులు, స్నేహితులు, మా ప్రభా మా తండ్రి శ్రీమోహన్ రాజు గారికి ఇచ్చిన తల్లిదండ్రులు, అలాగే ఎస్తేరు రాణికి ఇచ్చిన తల్లిదండ్రులను కూడా దీవించండి. ఈ వివాహానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. అలనాడు కానాలో యేసు మీరున్నప్పుడు నాయన లేని ఆ యొక్క కొలతను మీరు తీర్చినారు. ఈ వివాహములో కూడా ఏదైతే తక్కువగా ఉందో అది మాకు తెలియకుండానే మీ కార్యం జరిగించండి, బలపరచండి, కావలసినవన్నీ కూడా సమకూర్చండి. ఇదిగో నాయన చక్కని వాతావరణం మీరు అనుగ్రహించారు. మా ప్రభు ఉదయం అయితే నాయన చినుకులు పడిని, ఇప్పుడు చూస్తే నాయన మీరు కార్యం చేసి నాయన వివాహం మంచిగా జరిగించమని బలపరచమని నీ దాసులు నిలబడి మాట్లాడుతుండగా సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి బ్రతమాలు వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించిన దైవజనులకి యోహన్ తరపున వందనాలు. అందరూ కూడా శ్రద్ధగా వివాహం ఎందుకు ఏర్పాటు చేయబడిందో, ఎందుకు జరపవలసి వచ్చిందో, మరి దైవజనుల నోట నుండి మాట్లాడే ప్రతి మాట కూడా మనం విందాం. మరి పెండ్లి కుమార్తె తరపున వచ్చినటువంటి దైవజనులు విజయ ఆనంద్ గారు వచ్చి ఒక 10 నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విందాం. దైవజనులకి సమ్మానిస్తూ ఉన్నా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క జల్లవారి యొక్క పరిశుద్ధ వివాహానికి విచ్చేసినటువంటి మరి బంధువులకు, మిత్రులకు, దైవ సేవకులకు, మరి స్థానిక సంఘ కాపరి గారైనటువంటి మరి దానియేలయ్య గారికి, పాస్టమ్ గారికి, సంఘానికి, అలాగే కృత్తివెన్ను పల్లిపాలెం గ్రామ ప్రజలకు, పెద్దలకు, అలాగే మా గ్రామం నుండి వచ్చినటువంటి మరి మా పెద్దలకు, అలాగే బంధుమిత్రులందరికీ, సంఘ విశ్వాసులకు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మనందరి ఎదుట ఉన్నటువంటి మరి నూతన వధువధువులను కూడా దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ పాప మా యొక్క దిండ్ల పల్లిపాలెం మరి సంఘములో మరి విశ్వాస అయి ఉన్నది. మరి చక్కటి కుటుంబము. వారి వాళ్ళ నాయనమ్మ గారి కాడ నుంచి మరి దేవుని యొక్క సన్నిధిలో పరిచర్యలో నడిచినటువంటి కుటుంబము. మరి
మరి ఆ బిడ్డ ఎస్తేరు రాణి మరి కృత్తివెన్నుపల్లి పాలెంలో మరి శ్రీనివాసరావు అనబడినటువంటి మరి సియోన్ రాజుకి భార్య అవటం మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక 2 మాటలు చెప్పి నేను దైవజన సమయం ఇస్తాను. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి మరి వాక్య పఠనములలో మరి 2వ భాగాన్ని మనం చదివాం కదా. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం చదివాం. మరి యేసు ప్రభులు వారు వెళ్ళినటువంటి వివాహం, అది మొదటి వివాహం, కానాలో జరిగినటువంటి వివాహం. అయితే ఆ వివాహములో యేసు ప్రభులు వారు ఉండడం అనేది బహు విశేషంగా కనబడుతూ ఉంది. ఈ రోజున మన కుటుంబాల్లో, మన యొక్క వివాహ జీవితాల్లో, మన దాంపత్య జీవితాల్లో యేసు ప్రభు ఉంటే ఏ లోటైనా కానీ మనకు ఆశీర్వాదకరంగానే మారుతుంది. ప్రియులారా, మరి ఆ ఇంటి వారు చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటంటే మరి అందరిని పిలిచారు. అదే రీతిగా యేసు ప్రభును కూడా ఆయన శిష్యులను కూడా వివాహానికి పిలిచారు. ఈ రోజున మరి ఇరువురు కూడా వారి జీవితంలో యేసు ప్రభును కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. యేసు లేకుండా ఏమీయో చేయలేము. ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3 పేటల తాడు త్వరగా తెగిపోదని బైబిల్ చెప్తుందంటే 3 పేటల తాడంటే మనం వేరే రకంగా అర్థం చేసుకుంటాం. కానీ మరి 3 పేటల తాడనంటే మరి ఒక పేట తెగిపోద్ది, 2 పేట తెగిపోద్ది. కానీ 3 పేటలు అది పేనేటప్పటికి అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అయితే ఒక పేట సియోన్ రాజు, 2వ పేట మరి ఎస్తేరు రాణి, 3వ పేట ఎవరనంటే ప్రభు అయిన దేవుడు. మరి వారి కుటుంబము, వారి దాంపత్య జీవితము యేసయ్యతో ముడివేయబడినప్పుడు చాలా పటిష్టంగా ఉంటుంది. మరి ఆ వివాహములో వారు చేసినటువంటి మంచి పని ఏంటంటే యేసు ప్రభుని మధ్యలో వారు ఆహ్వానించుకున్నారు, యేసు ప్రభుని వారు దగ్గర పెట్టుకున్నారు. మరి వీరి యొక్క వివాహములో వారు మరి ఈనాటి నుండి మరి వారి భార్య భర్తలుగా జీవిస్తున్నటువంటి దినములలో మరి యేసయ్యతో వారు పెనవేయబడి ఉండాలని దేవుని సేవకుడికి నేను హెచ్చరిస్తున్నాను. 2వది మరి వారు చేసినటువంటి మరొక పని ఏంటంటే ఆ వివాహములో కొంచెం లోటు వచ్చింది. మరి దాంపత్య జీవితం అయిన తర్వాత ఎన్నో లోటుపాట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో పిల్లరా మరి ఎన్నో అనార్థాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని మరి ఒకరికొకరు మరి కంగారు పడడం కాదు, కానీ వారు ఇరువురు కలిసి ఎక్కడికి తీసుకురావాలంటే దేవుని యొద్దకు తీసుకుని రావాలి. మరి అక్కడ ఆ పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే మరి మన పెళ్లిలో మనం చేసుకునే ఫంక్షన్లో ఏదైనా అయిపోతే మనం ఎంత కంగారు పడతామో, మరి ఆ పెళ్లిలో కూడా ద్రాక్షారసం అది ప్రధానమైనటువంటి విందు కనుక మరి అయిపోయినప్పుడు వారు చాలా కంగారు పడ్డారు. ఆ విషయాన్ని ఎవరి దగ్గరికి తీసుకుని వచ్చారంటే యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. మరి ఇరువురు కూడా వారి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను, వారి కుటుంబంలో సుఖ సంతోషాలైన కాస్త కొన్ని ఇబ్బందులైన వారి అన్నిటినీ కలిసి ఎక్కడికి తీసుకుని రావాలంటే దేవుని పాదాల దగ్గరికి, దేవుని సన్నిధి దగ్గరికి, అలాగే దైవజనులతో సహవాసం కలిగి దైవజనుల దగ్గరికి మనం తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. కానీ ఇది చేయరండి, వారు చేయవలసిన సొంత ప్రయత్నాలన్నీ చేసేస్తూ ఉంటారు. మరి ఆఖరణ మాకు దైవజనులకు మాకు తెలుస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారి దాంపత్య జీవితంలో వారు నేర్చుకోవాల్సిన మంచి 2వ విషయం ఏంటంటే కుటుంబంలో ఏ విషయం ఉన్నా, ఏ పరిస్థితులు, ఏ కష్టాలు వారికి వాటిల్లినప్పటికీ కూడా, ఎటువంటి మరి పరిస్థితులు వారికి ఎదురైనప్పటికీ కూడా వాటిని బట్టి కంగారు పడి మరి రోడ్డు మీద పెట్టుకోవటం కాదు, కానీ లేకపోతే అక్కడికి ఇక్కడ పరిగెట్టడం కాదు, కానీ వారు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుని సన్నిధిలో దైవజనుల సముఖములో వారికి ఖచ్చితంగా ఏం దొరుకుతుందంటే పరిష్కారము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే అందుకొరకు తన సేవకులమైన మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దైవజనులు ప్రార్థన చేస్తారు, సంఘము ప్రార్థన చేస్తారు, మరి సంఘము పిల్లర మొరపెడతారు, దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. 3వది పిల్లరా, మరి యేసయ్య గారి యొక్క తల్లిగారు మరియమ్మ గారు అంటారు, ఇదిగో ఈ లోటు ఉంది కదా, మరి ఆయన మీతో ఏదైతే చెప్తున్నాడో అది మీరు చేయండి. దేవునికి స్తోత్రం. మరి ఆయన మీతో చెప్పింది చేయండి. ఈ రోజున మనకు అలవాటు అయింది ఏంటి అని అంటే మనకు చేతనైందంతా చేసేస్తాం, మనకు వచ్చిందంతా చేసేస్తాం, చివరికి ఏమీ
ప్రయోజనం దక్కకపోయేసరికి మనం ఎంతో ఉసూరుమంటూ ఉంటాం. మన దాంపత్య జీవితంలో మరి ఈ రోజున మరి దైవజనుల ఎదుట, సంఘం ఎదుట, మరి ఇంతమంది ఎదుట ఒకటవుతున్నట్టు విడివిడిగా ఉన్న మరి వారు ఒకటవుతున్నటువంటి వీరు మరి పిల్లరా యేసయ్య చెప్పిన విషయాన్ని చెయ్యాలి. యేసయ్య ఏం చెప్పాడు? మరి దేవుని పిల్లలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరి సియోను రాజు శ్రీనివాసరావు అనబడిన సియోను రాజు అయితే మరి తన భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. మరి ఎస్తేరు రాణి అయితే తన భర్త యందు భయం కలిగి ఉండాలి. దేవుడు కుటుంబానికి ఏమైతే చెప్పాడో అన్ని చేయాలి. అలా అంతేకాదు మరి జీవితంలో దేవుడు ఏమైతే చెప్పాడో వాటిని వారు పాటించాలి. ఎందుకంటే బైబిల్లో మనిషి ఎలా బ్రతకాలి అనేది ప్రతిదీ కూడా రాయబడి ఉంది. బైబిల్లో లేదంటే ఏమీ లేదు. అందుకని దేవుడు చెప్పినట్టు చేస్తే వారు ఖచ్చితంగా దీవించబడతారు. హల్లెలూయా. పిల్లలు ఎవరో ఏదో చెప్తే చేయటం కాదు కానీ, లేకపోతే తెలిసి తెలియనట్టుగా బ్రతకటం కాదు కానీ, దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో, దేవుని వాక్యము ఏదైతే సూచిస్తుందో మరి వాటి ప్రకారంగా వారు చేయాలి. మరి చక్కగా వారు దేవుని సన్నిధికి వెళ్ళాలి. మరి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాదు దైవజనులతో వారు సహవాసము కలిగి ఉండాలి. మరి లోకంతో ఎక్కువ సహవాసం చేస్తారు కానీ చాలామంది దేవునితో సహవాసం చేయరు, దైవజనులతో సహవాసం చేయరు. ఎందుకనంటే దైవజనుడు క్షేమాన్ని కోరేవాడు. హల్లెలూయా. దైవజనుడు వారి క్షేమం కోరేవాడు, వారి కొరకు ప్రార్థన చేసేవారు. అలాగే సంఘము వారు వెంటూ ఉంటుంది. కనుక వారు నిత్యము దేవుని సన్నిధికి వెళ్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ, దేవుని మాట ప్రకారంగా మీరు జీవించగలిగినట్లయితే మీరు ఖచ్చితంగా దీవించబడతారు. యేసయ్య గారి తల్లి అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయండి, మీకు ఇష్టం వచ్చినట్టు కాదు, ఆయన చెప్పింది చేయండి. 4వ విషయం ఏంటంటే పిల్లరా, ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి. రాతి బాణలు అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం ప్రతి ఒక్క ఇంటి దగ్గర రాతి బాణలు ఉంటాయి. మనకు కూడా ఒక అలవాటు ఉంది. ఏంటంటే మన ఇంటి దగ్గర పూర్వం మనం ఏం పెట్టుకునే వాళ్ళం? గోళీలు పెట్టుకునేవారు. అవి నాశ పట్టేసి పాడైపోతూ ఉంటాయి. అయితే గోళీలు పోయిన ఇప్పుడు రబ్బర్ బకెట్లు వచ్చేసినాయి. ఏమంటే లేకపోతే ఏదో మూతొంగిపోయిన బిందో ఏదో పాడేస్తూ ఉంటాం, అందులో నీళ్ళు వేసుకుని వాడుకుంటూ ఉంటాం. యూదులైతే ఆర్ఎస్ బాణలు వారి ఆచారం ప్రకారం పెట్టుకుంటారని వాక్యం సెలవిస్తుంది. ఆ వివాహ కాలంలో వాటిని తీసి పక్కన పాడేశారు, వాటితో వారికి పనేం లేదు. కానీ యేసయ్య అన్నాడు, ఆ రాతి బాణలు నీళ్ళతో నింపండి అన్నారు. అయితే ఎవరు కూడా నీళ్ళతో నింపడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మా బట్టలు నలిగిపోతాయి, మా చీర నలిగిపోతాయి. అయితే మనం ఏం చేయాలంటే మరి దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే అద్భుతకరంగా మన కార్యాన్ని చూస్తాం. నీళ్ళతో ఆ రాతి బాలు నింపినప్పుడు మరి ఆ నీళ్లు ఏమైనాయి అంటే ద్రాక్షారసంగా మారినాయి. నిజంగా ఈ రాతి బాల మనకే సూచన. మరి వారి ఇరువురు కూడా నీళ్ళతో నింపబడడం అంటే దేవుని వాక్యము చేత, మరి ప్రార్థన చేత, విశ్వాసము చేత, ప్రేమ చేత, నమ్మకము చేత వారు నింపబడినట్లయితే, ఒకరినొకరిని అర్థం చేసుకునే పిల్లరా మరి నమ్మకముతో వారు నింపబడినట్లయితే నీళ్లుగా ఉన్నటువంటి ఆ రుచి లేని, రంగు లేనటువంటి నీళ్లు కూడా ద్రాక్షారసంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వారి జీవితము ఒక అద్భుతకరంగా ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, 3 పువ్వులు 6 కాయలు. నిజంగా నేను అంటాను, పువ్వు కొక్కాయే కాస్తుంది, కానీ 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు కోరుకున్నది కూడా అదే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి, మీరు బహుగా మరి వృద్ధి చెందడం ద్వారా నేను ఎంతగానో సంతోషిస్తానని దేవుడు చెప్పాడు. కనుక వారు ఆ రీతిగా మరి దీవించబడాలని మా ఆశయం ఉంది. ఈరోజు 4 విషయాలు చెప్పాను. 1, మీ మధ్యలో యేసు ప్రభుల వారు ఉండాలి. 2వది, మీరు మీ అవసరాలు, మీ పరిస్థితులన్నీ దేవుని దగ్గర తీసుకుని రావాలి, దైవజనుల దగ్గర తీసుకుని రావాలి, సంఘం ఎదుట దేవుని పాద సన్నిధిలో మీరు తీసుకుని వెళ్ళేవారుగా ఉండాలి. 3వది, ఆయన చెప్పేదే చేయాలి, ఆయన చెప్పేది చేయాలి. 4వది, మరి మనం నీళ్లతో నీళ్ళు అనగా చెప్పాను, వాక్యము, ప్రార్థన, విశ్వాసము, నమ్మకత్వము మీరు నింపబడితే నీళ్లు కాస్త ద్రాక్షారసంగా మారుతాయి, లోటు కూడా సమృద్ధిగా మార్చబడుతుంది. ఆ పెండ్లి విందు ప్రధాని అంటున్నాడు, ముందేమో జబ్బు రసం పోసారు, ఇప్పుడేమో మంచి ద్రాక్ష రసం పోస్తున్నారు అంటున్నాడు. నిజమే, నా దేవుడు లోటుపాట్లను కూడా అంత సమృద్ధిగా మార్చగలిగిన వాడు. ఈ రోజున మీ ఇంతవరకు మీరు ఎరిగిన జీవితం వేరు, నా దేవుడు ఇంకా 100 ఆశీర్వదించబోతున్నాడు. అట్టి రీతిగా నా దేవుడు మిమ్ములను, మీ దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడదామండి. చక్కనటువంటి మాటలు దైవజనులు చదివించారు. మరి మనం వింటున్నాం కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటున్నారు, ఇంట్లో తెలియట్లేదు నాకు.
ఏం చెప్పారే పెళ్ళికొడుకు గారు పెళ్ళికూతురు గారు? ప్రతి అవసరం దేవుడికి చెప్పాలట. సమస్య వస్తే రోడ్డు ఎక్కకూడదు. యోసేపు గారు మరి మరియమ్మ భర్త గారు మరి రోడ్డు ఎక్కించాలనుకున్నాను, దేవుడు అన్నాడు రోడ్డు ఎక్కించొద్దు అబ్బాయి, అది నా వల్ల కలిగిందని చెప్పాడు. మరి ఏదైనా అవసరం వచ్చినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్తే మంచిదని షనీమీర్ అలా అంది. మంచి మంచి మాటలు చెప్పాడు దైవజనులకి. మరి విజయానంద్ గారికి వివాహం తరపున మరి ప్రత్యేక వందనాలు. మరి నాని వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి మరి ఏసీసీ మరి దానియేల్ గారు కూడా మాట్లాడతారు. మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. వర్షాలు కావాలనే ప్రార్థన చేసాం మొన్నటిదాకా. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మోకరించి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దైవమానికి స్తోత్రాలు. వివాహము అన్ని విషయములో ఘనమైనది గనుక ఈ దినమున్న నూతన వధువరులు ఉన్నటువంటి బిడ్డల్ని ఈరోజు ఒకటిగా చేసి జతపరుస్తున్న విధానం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వరుడు అయ్యా శ్రీనుని ఎస్తేరాన్ని ప్రేమించి ఈ దినమున తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఇరువురిని ఎరిగినటువంటి దేవుడు గనుక ఈ దినమున నీ పరిశుద్ధ వాక్యము చేత జతపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇరువురిని కూడా దీవించండి, సేవకుల్ని దీవించండి. చక్కని వాతావరణం ఇచ్చారు. ఇప్పుడు నీ సేవకులు నిలబడుతూ ఉండగా బిడ్డలకు కావాల్సినటువంటి మాటలు, చేరుకుడు వచ్చిన ప్రతి ఒక్కరు కావాల్సినటువంటి మాటలు మీరు అందించి మీరు మాట్లాడి నీ నామమునికి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలు నడిపించిన దైవజనులకు ఈ వివాహం తరపున వందనాలు. మరొక శుభాలు విందాం. మరి పెండ్లి కుమారుడు తరపునటువంటి దైవజనులు మరి స్థానిక పాస్టర్ గారు దాదాపు 8 సంవత్సరాలు మండల ఏఐసిసి ప్రెసిడెంట్గా కొనసాగి ఇప్పుడు స్టేట్ రాష్ట్రానికి లీడర్గా మరి ఎదిగి మరి మంచి పరిచర్య, మరి ఈ పరిచర్యకి అది కానీ సేవకుల సదస్సులు మంచి పరిచర్య జరిగిస్తున్నటువంటి మరి ఏఐసిసి స్టేట్ లీడర్ గారు దానియల్ గారు కూడా వచ్చి మరి కొద్దిసేపు వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొడదాం. ప్రభువుకి మహిమ కలిగిన గాక. ఈ జల్లావారి వివాహానికి వచ్చినటువంటి మరి చుట్టాలు, బంధువులకు, రక్త సంబంధులకు, అలాగే తిరుమాని వారి యొక్క వివాహానికి వచ్చినటువంటి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన చుట్టాల, బంధువులకు, గ్రామస్తులకు, అభిషక్తులైన సేవకులకు, ఈ కూడి వచ్చినటువంటి వేదిక మీద ఉన్న సేవకులందరికీ, ఎదురున్నటువంటి సేవకులందరికీ, మరి సంగీత బృందానికి, అలాగే సౌండ్ ప్లే చేస్తున్నటువంటి బిడ్డలకు, డెకరేషన్ చేసిన బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. సువార్త గాయకురాలు మరి కొద్ది కోపాడ్డాను కానీ ఏదైనా కొద్ది ఇబ్బందే కదండి, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి వారి మీద కోపాడాలు తప్పదు. కావాలనే ఎలీషా గారు కావాలని ఆలోచన చేశాడు, నాకు అర్థమైపోయింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా వారి కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి, చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా మాకు ఒక టీం ఉందండి, అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేట్ క్రిస్టియన్స్ కౌన్సిల్ టీం. ఆ టీంలో పాలు భాగస్తులైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళు లెక్క ముందే ఫోన్లు చేసి ప్రార్థన చేయించాం వర్షం కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి వీళ్ళందరూ ఏంటయ్య గారు ఇంత చీకటితో చేశారు ఫోన్ అని అడిగేటటువంటి వారు ఉన్నారు. ఆయన అసలు లెగలేదు, పాపం లెగలేదు. అది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రేపు జరగబోయేది పరిశుద్ధ వివాహము. పరిశుద్ధ వివాహము పరిశుద్ధతగా ఉండాలి, ప్రకారములో బలముగా కట్టబడాలి, ఒక కుటుంబాన్ని కట్టబడాలి. ప్రతిదీ ఎవడో ఒకటి చేత కట్టబడుతుంది, కానీ దీన్ని కట్టేవాడు మాత్రం ఆ మహిమపరిచే దేవుడే. కాబట్టి మరి అద్భుతమైన రీతిలో ఈరోజు ఇంత ఇదిగా మరి ఎంతోమంది యవనస్తులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి స్నేహితులు చక్కటి పరిచర్య చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నేను వాక్యం కాదు కానీ కొన్ని మాటలు చెప్పాలి, ఉపమానాలు ఖచ్చితంగా. అయితే దానికి ముందు ఒక మాట ఉంటుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అమూల్యమైనటువంటి భార్య దొరికినప్పుడు ఆ ముత్యాన్ని ఎలా చూసుకోవాలి? చాలామంది ఏం చేస్తారంటే
ఫస్ట్ నెలలో అందంగా కనపడుతుంది, రెండో నెలలో కొద్ది మాదిరిగా కనపడుతుంది, మూడో నెలలో కొద్దిగా ఇబ్బందిగా కనపడుతుంది, నాలుగో నెలలో అసలు నచ్చదు. ఎందుకని? మన చూపు మారుతుందా, మన నడవడి మారుతుందా? నువ్వెన్ని సంవత్సరాలున్నా నీ భార్య నీకు అందంగానే కనపడాలి. ఎన్ని సంవత్సరాలున్నా నీ భార్య నీకు అందంగానే కనపడాలి. రోజు రోజుకి భార్య విషయంలో చెప్పుకుంటే భర్త విషయంలోకి వచ్చేటప్పటికి భార్య ఏమై ఉండాలి? లోబడేతనం. చక్కటి మాటలు, 4 మాటలు దైవజనులు చెప్పారు. లోబడేటటువంటి విధానం. లోబడాలంటే ఏం చేయాలి? లోబడాలంటే ఏం చేయాలి? నాన్న మా ఆయనే ఎప్పుడు చూసినా వంకాయలే వండుతున్నాడు నాన్న ఫోన్లో. ఈ చెప్పకూడదు. మనకి ఏమున్నా ఏమి లేకపోయినా తినేటటువంటి ఆహారం కానీ చేసేటటువంటి కష్టం కానీ ఫోన్లో చెప్తే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అమ్మా నీకు సరైనది ఏం మేడలే వచ్చాయి అని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది కాదండి. అందుకే ఒక మాట ఉంది 45వ కీర్తనలో 10వ వచనంలో ఒక మాట ఉంది. ఎస్తేరు రాణి, పైకి పెట్టమ్మా తలకాయ, ఎస్తేరు రాణి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరువుము. దేవునికి స్తోత్రం. కుమారే కానీ ఎస్తేరు రాణి ఇక్కడ. అందుకనే నీ తండ్రి ఇంటిని మర్చిపోవాలంట. నువ్వు ఈ రోజు నుంచి నీ బంధువులను మర్చిపోవాలి, నీ ఇంటి పేరును మర్చిపోవాలి, నీ కుటుంబీకులను మర్చిపోవాలి. ఈయనే నీకు రాజు, ఈయనే నీకు ప్రభువు. ఇక్కడి నుంచి నీకు ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏదొచ్చినా నీకు కావాల్సింది ఏంటి తెలుసా? నీ ప్రభువుని అడగాలి. ఎవరండి ప్రభు? ఎస్తేరు రాణి గారు ఎవరో ప్రభు? సీమోన్ గారు. దేవునికి స్తోత్రం. చాలా విశేషాలు ఇందులో ఆలోచన చేయాలి. ఒక ఆమెకి వివాహం అయ్యింది. కొద్ది రోజులైన తర్వాత వీళ్ళిద్దరిలో కొద్దిగా గలిబిడి జరిగింది. గలిబిడి జరిగితే అక్కడ ఏం చేసిందంటే, ఇది నేను తెచ్చుకున్న మంచం, నువ్వు కింద పడుకో అంది. ఇది నేను తెచ్చుకున్నా, మరి ఎవరైనా అలా తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు విడిదిగా తెచ్చింది, మా కోడలు తెచ్చుకున్న మంచమే అది. ఇది నేను తెచ్చుకున్న మంచం, నువ్వు కింద పడుకో అంది. కింద పడుకోమనేటప్పటికి ఈడు కింద పడుకున్నాడు. ఏం చేయాలి తెలియక పాపం, మంచం నీదే కదా అని. అర్ధరేత్రిగాడు లేచేటప్పటికి ఆడు గుర్తుకొచ్చిందంట, మంచం నీదే కానీ నవారు నాది కాదా అని జాయిగా దొల్లి మంచం కిందకి వెళ్ళి ఆ నవారంతా కోసేసాడంట. నవారంతా కోసాడు. ఇద్దరు ఎక్కడ పడ్డారు? ఇప్పుడు ఒక నిమిషం ఆలోచించాలి. కుమారి ఆలకించి ఆలోచించుము. చిన్న కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం ఏం చేయాలి తెలుసండి? ఆలోచించాలి. ముందు ఆలోచించి దేవుడిని అడగాలి. దేవుడిని ఎప్పుడైతే మనం అడుగుతామో ఘనమైన కార్యము దేవుడు నీ పక్షాన చేస్తాడు. దేవునికి స్తోత్రం. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మనం అనేక పర్యాయములు చెప్పుకుంటుంటాం. ఈ భూమి మీద జరిగే ప్రతి వాటిలో కల్లా వివాహం ఘనమైనది కాదు. ఈ ఘనమైనదిగా ఉన్నటువంటి వివాహం నువ్వు ఘనంగా చేయాలి. ఇప్పుడు ఘనమైనది గాను అని రాశాడు అక్కడ. ఘనమైన దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఘనముగా చేయాలి ఈ వివాహాన్ని. ఈ వివాహం కడ వరకు ఎలాగ ఉండాలంటే ఉన్నతమైన స్థితి మీ ద్వారాగా రావాలి. దేవుని నామాన్ని మహిమపరిచేది మీ ద్వారా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అబ్బాయికి వివాహం అయ్యి సంవత్సరం అయ్యిందంట. ఏనంటే కొన్ని ఉపమానాలు చెప్పాలని ఆశ అనమాట నాకు. సంవత్సరం అయ్యింది. సంవత్సరం అయిన తర్వాత వివాహం అయిన సంవత్సరం అయిన తర్వాత అప్పుడు వరకు తన భార్యకి ఏం కావాలో అడగలేదంట. అసలు వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటున్నారు కదా, నేనేం చేయాలి అనుకోండి. నేను 3 సంవత్సరాలు చూడలేదులేండి. ఆవిడ ఒక సంవత్సరమే పాప మా కుర్రోడు. సంవత్సరం అయిన తర్వాత ఆ అబ్బాయి అడిగాడంట, అమ్మ సంవత్సరం అయ్యింది మన పెళ్ళి అయ్యి, ఎప్పుడు నేనేమో అడగలేదు నిన్ను, నీకేం కావాలో కోరుకో అన్నాడంట. నువ్వు అత్తమాన బయటికి పోయినప్పుడు నాతో మాట్లాడగల ఎవరుంటుందో కుక్క పిల్లని తెచ్చిపెట్టమందంట. ఏం చేశారంట అండి? అత్తమాను నువ్వు బయటికి వెళ్ళిపోయినప్పుడు నాకు ఎవరో మాట్లాడి వాళ్ళు లేరు, ఇక్కడ ఒక్కదాన్ని అయిపోయాను, ఒక కుక్క పిల్లని తెమ్మందంట. కుక్క పిల్లని తీసుకొచ్చాడు. కుక్క పిల్లని తీసుకొచ్చిన తర్వాత దాన్ని చక్కగా మేపుకుంటుంది, పెంచుకుంటుంది, పాలు వేస్తుంది, తాగిస్తుంది. ఒక రోజుని భర్త టిఫిన్కి వచ్చాడు. ఆయన టిఫిన్కి వచ్చిన సమయాన్ని కుక్కకు పాలేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు. ఈయన భోజనానికి వచ్చిన సమయాన్ని కుక్కకి భోజనం పెడుతుంది. వీడికి ఇంకా చిరాకు వచ్చేసింది. నువ్వు అసలు నన్ను పట్టించుకోవటం లేదు, అసలు నాతో మాట్లాడటం లేదు. అసలు సంవత్సరం మాట్లాడలేదు. నువ్వు సంవత్సరం మాట్లాడడం వాళ్ళంటే ఎవరో మాట్లాడతలేదు, నాకు కుక్క పిల్ల కావాలంది. సంవత్సరం మాట్లాడలేదు. అందుకనే ఈ కుక్క పిల్ల అనేది ఎందుకు ఈ ఉపమానం అంటే, వీళ్ళిద్దరి మధ్యలోనికి ఇప్పుడు ఏమొచ్చింది? మాట్లాడాలండి, ఆయనకి చూడ మాట్లాడాలి. ఈ కుక్క వీళ్ళిద్దరి మధ్యలోకి ఏమొచ్చింది? ఇది పరిశుద్ధ వివాహం కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలోనికి ఏ కుక్క కూడా వాళ్ళు ఎవరు మాట్లాడరా, అన్నం తినలేదా, అసలు టిఫిన్ చేయలేదా,
వీళ్ళిద్దరి మధ్యలోనికి ఏ కుక్క రాకూడదు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలోనికి రావాల్సింది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వీళ్ళిద్దరి మధ్యలో ఉండాలి. ఆదివారం వచ్చిందా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, శనివారం వచ్చిందా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అయ్యో అందరికంటే ముందు నేను వెళ్ళాలి, అందరికంటే ముందు నేను వెళ్ళి సాపలు వేయాలి, అందరికంటే ముందు నేను వెళ్ళి చర్చి తోడాలి, అందరికంటే ముందు నేను వెళ్ళి షేర్ చేయాలి, అందరికంటే ముందు నేను ప్రార్థన చేయాలి. అదే ధూప నైవేద్యం. ఇది లేదండి. ఆడెళ్ళి వేసిన తర్వాత నేను వెళ్ళకూడదా, ఆడెళ్ళి తుడిసిన తర్వాత నేను వెళ్ళకూడదా, ఇలాంటి ఆలోచనలు కలిగి మన జీవితాలు ఏమైపోతానంటే క్షీణించిపోతూ ఉన్నాయి. ఎవడైతే దేవుడికి ఎక్కువగా పరిచర్య చేస్తాడో వాడు ఆశీర్వదించబడతాడు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఆపేస్తున్నాను. ఎందుకంటే బిషప్ తండ్రి గారు మన మధ్యలో ఉన్నారు, వివాహకర్త గారు. వారికి సమయం ఇస్తాను, త్వరలోనే ముగించేసుకుందాం. వాతావరణం బాగాలేదు, చాలా దూరాల నుంచి వచ్చారు. మరి ఇటు కృప ప్రభు దీవించును గాక. చప్పట్లు కొడదాం. మరి చక్కనటువంటి మాటలు తెలియపరిచినటువంటి నాన్నగారికి మరి వందనాలు. మరి సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. వాతావరణం బాగలేదు. సరే, మరి వివాహ పత్రికలు వేయబడినట్లుగా వివాహకర్త గారు బిషప్ టి పీటరయ్య గారు, ది గ్రేటీ మినిస్ట్రీ డైరెక్టర్, మరి గ్రేసీ మినిస్ట్రీ డైరెక్టర్, మరి మోళ్ళపర్రు, మరి దైవజనులు ఎన్నో వివాహాలు, ఎన్నో సంఘాలు మరి కట్టి బహుబలంగా దేవుని చేతుల్లో సాధనంగా వాడబడుతున్న దైవజనులు వీరు వివాహం చేయడం మంచి ఆశీర్వాదం కనుక 4 జిల్లాలకంట మరి బిషప్ గారు. దేవునికి స్తోత్రం. మరి దైవజనులు వచ్చి వాక్యం చెప్పి మరి విడివిడిగా ఉన్నటువంటి మరి ఇద్దరిని కూడా ఒకటిగా చేస్తారు. మరి దైవజనులు లెగుస్తూ ఉంటున్న అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం, దైవజనులకు సమయనిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం టీసీ పెట్టినైనా. హలో, ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంచెం టీసీ బేస్ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలు, కొంచెం ఎమ్మింగ్ వస్తుంది. కొంచెం దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు మీరు అందరూ సీరియస్గా ఉన్నారు. ఎందుకు సీరియస్గా ఉన్నారో అర్థం కావట్లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మంచి వాతావరణం ఇచ్చిన దేవునికి మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ వివాహాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులు మోజెస్ గారికి నా ప్రత్యేక వందనాలు. మరి మేము ఎక్కడ అది కాంత నాగేంద్రపురంలో కలిసాం. మరొకసారి ఈ వేదిక మీద కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వివాహాన్ని చేయడానికి ఆహ్వానించి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు అయ్యగారు డానియేల్ గారికి, అలాగే అమ్మగారికి ప్రత్యేక వందనాలు. అలాగే నేను అనుకున్నటువంటి దైవజనులు ప్రశాంత్ గారికి, అభిషక్తులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎస్తేరు, అలాగే సీమోన్ రాజు, వీరిరువురికి నా శుభాలు కలుగునుగాక. దేవుడు మీరు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అమ్మ కొంచెం తలపైకెత్తు. తల కిందెట్టి రోజులు వెళ్ళిపోని బ్రతుకు దినములన్నింటిలో కూడా నీ భర్త దగ్గర తలదించితే చాలు, అదొకటే చాలు. ఎత్తి పర్లేదు, చక్కగా వీడియో ఫెయిల్ అవుతుంది. చక్కగా చూడండి. ప్రభునందు ప్రియమైనటువంటి నేను ఎక్కడ పెడితే అక్కడ పడుతుంది. నేను లెగిశాను, జారై. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే మంచి సౌండ్ను ఇచ్చినటువంటి భద్ర, ఏం పేరు నాకు తెలియదు, వారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి చక్కటి సంగీతాన్ని ఆలపిస్తున్నటువంటి ఆర్కెస్ట్రా బృందం వారికి సిస్టర్ గారు పాతపాడులో ఎక్కడో కలిసాం పెళ్ళిలో. పాతపాడు పెళ్లి చేస్తున్నప్పుడు సహోదరి అదే ఫస్ట్ సారి నేను కలిసాను. మరి ఒకసారి ఇక్కడ కలవడం అలాగా. ఓహో, మా ఆలయనే.
దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వారు నా ఆత్మీయ బిడ్డలే. ఈ మంచి సమయంలో కొద్ది నిమిషాలు వివాహానికి సంబంధమైనటువంటి కొన్ని మాటలు చెప్పి నేను వారికి వివాహం చేస్తాను. వివాహం అనేది దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఘనముగా ఎంచాలంటండి. అన్నిటికంటే ఘనముగా ఎంచాలి. అదేంటి అనంటే అపోస్తలైన పౌలు ఏమన్నారంటే వివాహము ఒక మర్మం. భూమి మీద చాలా రకాలైనటువంటి జంటలు ఉన్నాయి, కలిసి పనిచేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా మరి ఎన్నో రోజులు కలిసి ఉండలేదు, కానీ జీవితకాలము కలిసి ఉన్నటువంటి జంట ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తలు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరుద్దాం. కాబట్టి ఈ ఘనమైనటువంటి కార్యంలో మనం ఉన్నాం. అందరం కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇల్లును కడతా ఉన్నాం. ఏం కడుతున్నాం? మరొక ఇల్లును కడుతున్నాం. ఈ కట్టబోయే ఇంటికి 4 పిల్లర్స్ ఉండాలి. ఏంటి చెప్పండి? 4 పిల్లర్స్ ఉండాలి. అయ్యా, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఆలోచించండి జాగ్రత్తగా. ఇందాక దైవజనులు చక్కటి విషయాలు చెప్పారు. మీ నూతనమైనటువంటి ఈ గృహానికి మీరు కట్టబడుతున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబానికి 4 పిల్లర్స్ ఉండాలి. ఈ 4 పిల్లర్స్ చాలా బలముగా ఉండాలి. చక్కటి పునాది ఉండాలి. ఆ పునాది మీద కట్టబడి ఉండాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి పిల్లర్స్ ఇందాక చాలామంది చెప్పారు దైవజనులు. నేను కొత్త విషయాలు ఏమీ చెప్పను, కానీ అందులో నుంచి ఒక మాట చేస్తా ఉన్నాను. మొదటిది ప్రేమ. చెప్పండి, మొదటిది ఏమైందయ్యా? మార్చినా? హల్లెలూయా. ఎక్కువైనట్టు చూడండి. హల్లెలూయా. ఓకే, ప్రేమ. మొదటి పిల్లర్ ప్రేమ. ఏ జీవితంలో, ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉండదో ఆ కుటుంబము సౌఖ్యముగా ఉండదు. ప్రేమ అనేది బలమైనదిగా మీ జీవితంలో ఇరుపక్షాల ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి, అనురాగం ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండిదే ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడ వస్తుంది ఏంటండి? రైట్. మీ దాంపత్య జీవితంలో ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఇందాక దైవజనులు డానియల్ గారు చెప్పారు, మొదటి నెలలో బాగుంటుంది, 2వ నెలలో బాగుంటుంది, 4వ నెలలో బాగుంటుంది అని. ప్రేమ అంటే అగాపే ప్రేమ ఉండాలి. లోకంలో చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి. బంధువుల ప్రేమ ఉంది, తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఉంది, స్నేహితుల యొక్క ప్రేమ ఉంది, అలాగే భార్యాభర్తల ప్రేమ ఉంది. కొంతమంది భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందంటే అందముగా ఉన్నప్పుడు బాగా ప్రేమిస్తాడు. అందము కాస్త కొద్ది రోజులకి ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఒక బిడ్డను కన్న తర్వాత ఆమె యొక్క సౌందర్యాన్ని కోల్పోతూ ఉంటుంది. వయసు పెరిగే కొలది కోల్పోతూ ఉంటుంది. కనుక అందమును కాదు ప్రేమించవలసింది, అది శరీరం ఎప్పుడు ఒక స్థిరంగా ఉండదు. కాబట్టి నువ్వు అందమును కాదు కానీ వ్యక్తిత్వాన్ని, నీ భార్యని భార్యగా దేవుడు నాకు భార్యనిచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు అని నువ్వు ప్రేమించాలి. అలాగే ఎస్తేరు రాణి కూడా ప్రేమించాలి, తన భర్తను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే ఇక నాకెవరు లేరు ఈయన తప్ప అన్నట్టుగా ప్రేమించాలి. కనుక బంధువులు ప్రేమ డబ్బు ఉన్నంత వరకే ప్రేమిస్తారు. స్నేహితులు మన దగ్గర ఏదైనా ఉందంటే, వారికి కావాల్సింది ఉందంటే ప్రేమిస్తారు, లేకపోతే ఎవరు ప్రేమించరు. కాబట్టి మీ ఇద్దరి మధ్య అగాపే ప్రేమ. దేవుడు అగాప ప్రేమను చూపించాడంటండి. అంటే మన యొద్ద ఏమీ లేదు ఆయనకి, మనకి ఏ విధంగా ఉపయోగపడం, ఏ రీతిగా అనుకూలం కాదు, అయినప్పటికీ మన దగ్గర ఏ మంచి లేకపోయినప్పటికీ తన
అగాపే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమను చూపించారు. మీరిరువురు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అర్థమవుతుందండి? సురేష్ కుమారా ఏం పేరు? సీమోను. ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమ అనేటువంటి పిల్లరు మీ కుటుంబానికి ఉండాలి. రెండో పిల్లరు ఏంటంటే తెలుసండి ప్రియమంది బిడ్డలారా, క్షమాపణ. చెప్పండి, ఈ రోజున కుటుంబాల్లో క్షమాపణ లేనందుకే సమస్యలు. ప్రతి చిన్న విషయాన్ని క్షమించుకోవట్లేదు, పట్టించుకుంటున్నారు, ఫెస్టివ్స్కి వెళ్ళిపోతా ఉన్నారు. భార్యను భర్త క్షమిస్తూ ఉండాలి, భర్తను భార్య కూడా క్షమిస్తూ ఉండాలి. చిన్న చిన్న సందర్భాలు ఏ కుటుంబంలోనూ జరుగుతూ ఉంటాయి, జరగని కుటుంబం అసలు ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని భూతార్థంలో చూడకూడదు. భార్యాభర్తలు భూతార్థంలో చూస్తే సమస్యలు పెరిగిపోతాయి. కనుక మీ ఇద్దరి మధ్య క్షమాపణ గుణం ఉండాలి. చిన్న చిన్న విషయాలు దాంపత్య జీవితం అనగా, కుటుంబం అనగా జరుగుతూ ఉంటాయి. అండ్ అబ్రహాం కుటుంబంలో గొడవలు జరగలేదా? ఇస్సాకు జీవితంలో గొడవలు జరగలేదా? యాకోబు కుటుంబంలో గొడవలు జరగలేదా? యేసోబు కుటుంబంలో గొడవలు జరగలేదా? ప్రతి కుటుంబంలో గొడవ అనేది జరగకుండా ఉండదు. సమస్యలు రావని కాదు, కానీ వచ్చిన సమస్యలను క్షమించుకుంటూ పోవాలి. కనుక ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. ఒకసారి ఆయన ఒక మీటింగ్ పెట్టాడు, భార్యాభర్తల మీటింగ్. ఒక అవార్డు ప్రకటించడానికి భార్యాభర్తల మీటింగ్ పెట్టి, దాంపత్య జీవితంలో 25 సంవత్సరాల వరకు పోట్లాడుకోనటువంటి దంపతులు ఎవరైనా ఉంటే వారికి ఒక బహుమతి, ఒక అవార్డు ఇవ్వబడుతుందని ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ చాలా కొన్ని వందల మంది దంపతులు వచ్చారంటండి. చాలామంది భార్యాభర్తలు వచ్చారంట. ఏ సమస్య లేకుండా ఇంతవరకు మేము పోట్లాడుకోలేదు, గొడవెట్టుకోలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని అంటే 2 దంపతులు చేతులు చూపించారంట, మేమున్నామండి అని. సరే వారిని ఆహ్వానించాడు అందరి ఎదుటి తేజీ మీదకి పిలిచిన తర్వాత అడిగాడంట, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు చెప్పాలని. అంటే మీకు పెళ్ళయ్యి ఎంతకాలం అయిందంటే మాకు 25 సంవత్సరాలు అయిందండి. మరి ఇంతవరకు ఏమీ పోట్లాడుకోలేదా? పోట్లాడుకోలేదండి. గొడవ పెట్టుకోలేదు. ఎక్కడ ఏ సమస్య రాలేదండి. ఆవిడ 120 గంటలు రాలేదండి. పోనీ నువ్వు ఎప్పుడైనా ఆలస్యంగా వచ్చినప్పుడు అవేం అనలేదండి. అసలు ఏంటి కారణం అని చెప్పండి అంటే ఆయన అడిగినప్పుడు వారు చెప్తున్నారు, మా ఇంటి చుట్టూ ఇరుపక్కల మా పక్కన మా గ్రామంలో చాలామంది దెబ్బలాడుకోవటం చూసామండి. పెళ్ళయిన రోజునే అనుకున్నామండి, ఎందుకంటే మన ఇతరులాగా వాళ్ళకిలాగా గొడవ పెట్టుకోకూడదు. నా మీద నీకు ఏదైనా కోపం వచ్చింది అనుకో, నేను వరంలోకి వెళ్ళి పడుకో. నీ మీద నేను కోపం వచ్చింది అనుకో, నేను వరంలో వెళ్ళి పడుకుంటా, నువ్వు బెడ్రూమ్లో పడుకో, ఇలాగా అనుకున్నామండి. అప్పటి నుంచి ఇదే కంట్రోలింగ్ చేస్తున్నామండి, ఇప్పటి వరకు గొడవ రాలేదు అన్నారు. ఇప్పుడు ఇంతకీ మీరు ఎక్కడ పడుకుంటున్నారు అని అడిగితే ఆవిడ బెడ్రూమ్లోను, నేనేమో వరండాలోను అన్నానండి. మరి ఎప్పటికీ మాట్లాడుకోకుండా వరండాలో పడుకుంటే గొడవ ఎందుకు వస్తుంది? అయ్యో, అలాంటి పని మాత్రం మీరు చేయకూడదు. ప్రియమందిర యేసు ప్రభు చెప్పారు, ఒకవేళ ఏ సందర్భమును బట్టి అయినా కోపం వస్తే సూర్యుడు ఉదయించి మొదలుకొని సూర్యామస్తం వరకే ఉండవలేనని బైబిల్ చెప్తుంది. ఒకవేళ అంతకు మించి ఉంటే కోపము పాపము చేయిస్తుంది అంటండి. ఏం చేస్తుంది అంటండి? కోపము పాపము చేయిస్తుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, సంగమ ఆలోచించేయండి. ఇది దేవుడు చెప్పిన మాట నిజమే. అనేక మంది జీవితాల్లో కోపము ఎక్కువ దినాలు ఉండటం ద్వారా, కోపము ఎక్కువ రోజుల వారిలో ఉండటం ద్వారా అనేకమైనటువంటి కారణాలకి, అనేకమైనటువంటి పతనానికి దారి తీస్తూ ఉంది. కాబట్టి కనుక మీ జీవితాల్లో అలాగ మాత్రం చేయకూడదు. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని, ఏదన్నా కొన్ని విషయాలు జరిగితే ఒక్కొక్కసారి అమ్మాయి సరిగా వండకపోవచ్చు, ఆ సందర్భాన్ని బట్టి ఉప్పు ఎక్కువవచ్చు, కారం ఎక్కువవచ్చు, ఏవో జరుగుతూ ఉంటాయి కుటుంబం అన్న తర్వాత. అంతరానికి ఇలా చేసేవారి కంచాలో ఇసరకూడదు. పోన్లే అమ్మ, ఏదో పొరపాటున ఇలా జరిగింది, రేపొద్దు నుంచి మంచిగా వండుతావులే అని ఒకరినొకరు సన్మానించుకుని చక్కగా దాంపత్య జీవితాన్ని ముందుకు వెళ్ళిపోవాలి.
కనుక రెండో పిల్లర్ అది క్షమాపణ ఏ కుటుంబంలో ఉంటుందో, క్షమించుకునేటువంటి గుణము ఏ దాంపత్యంలో ఉంటుందో ఆ ఇంటిని పడగొట్టడానికి దుష్టుడు కానీ సాతానుడు కానీ మనుషులు కానీ ఎవరు ఏమీ చేయలేరు. మూడో పిల్లర్ ఏంటంటే ఓర్పు. ఏముండాలి? ఈ రోజున ఓర్పు లేకే అనేకమైన కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. ఓర్పు లేక అనేకమైనటువంటి కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. అనేకమైన కుటుంబాలు కలిసి ఉండలేకపోతూ ఉన్నారు. ఆవిడ అక్కడ, ఈయన ఇక్కడ. కారణం ఏంటంటే వారి జీవితాల్లో ఓర్పు. ప్రియమంది బిడ్డలారా, ప్రాముఖ్యంగా గృహ నిర్వాహకురాలు ఎవరంటే స్త్రీ. అందుకని జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అన్నారు. కాబట్టి ఎస్తేర్ రాణి జ్ఞానం కలిగి ఉండాలి ఇంట్లో, కనుక ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా చిన్న చిన్న సందర్భాలు అత్తయ్య మాట అంటది. అత్తయ్య మాట అనేటప్పటికి కోడలు వాళ్ళందరికీ శర్రం అంటదండి. మరి అదేంటో కానీ అదొక రకమైన పైరు. ప్రియమంది బిడ్డలారా, అత్తలో తల్లి ప్రేమను చూడక అది గొడవ. అత్తలో తల్లి ప్రేమ ఉంటుంది. చూడండి, పక్కింటి ఆవిడకిని అత్త కోళ్ళు మాట్లాడుకుంటలేదు అంటే చాలా కాలంలో బట్టి. అత్తకి చెప్పేది అత్తకి చెప్పేస్తున్నారు, కోడలికి చెప్పేది కోడలికి చెప్పేస్తున్నారు. వీళ్ళిద్దరిని అసలు కలనివ్వట్లేదు. కనుక ఒక రోజున ఏం జరిగిందంటే కోడలికిని పక్కింటి ఆవిడకిని కొంచెం గొడవ అవుతూ ఉంది. అవతల ఆవిడ రెచ్చిపోతుంది. ఎందుకంటే తన అత్తగారు దాని పక్షాన్ని నిలబడదు కాబట్టి మనం ఏం చేసినా పర్లేదని చెప్పేసి ఓగా మాట్లాడుతూ ఉంది. చాలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంది. అత్తగారు చూసింది ఇంక లెగిసింది. ఏమే నా కోడలు నీవు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు, ఎవరిచ్చారో నీకు లోకువా అని మొదలుపెట్టింది. ప్రియమంది బిడ్డలారా, అప్పుడు కోడలు అనుకుందంట, అమ్మో నా అత్తగారిని ఇంతవరకు నేను అపార్థం చేసుకుని ఒక దెయ్యంలాగా చూశాను, కానీ పక్కింటి ఆవిడ వస్తేనే కానీ అత్త ప్రేమ ఏంటో తెలియలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేర్ రాణి జాగ్రత్తగా గుర్తుంచుకో. అత్తలో నీ తల్లిని చూడాలి. దేవునికి స్తోత్రం. అత్తగారు ముందు వచ్చినటువంటి వ్యక్తి కనుక కాబట్టి నువ్వు వెనకాల వచ్చావు కాబట్టి కొన్ని పనులు చెప్తూ ఉంటుంది, చేయిస్తూ ఉంటుంది, నేర్పిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ వాతావరణం నీకు తెలియదు కాబట్టి అవన్నిటిని కూడా నేర్పిస్తున్నప్పుడు ఓర్పు కలిగి నేర్చుకోవాలి, కానీ ఓర్పు కలిగి చెయ్యాలి. కానీ ప్రతి విషయంలో నన్ను వేధిస్తూ ఉంది, రోధిస్తూ ఉందని మాట్లాడకూడదు. కాబట్టి ఎస్తేరు కుటుంబంలో ఓర్పు కలిగి ఉండాలి. ఈ రోజున ఓర్పు అనేది కోల్పోతూ ఉన్నారు. పూర్వకాలంలో స్త్రీల గురించి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు, అరే ఇన్నాళ్ళ భర్త కొట్టినా గొడవ వచ్చినా ఏమొచ్చినా సూరెట్టుకుండే అలాడి వర్రా, అందుకని కుటుంబాలు అలాగే ఇప్పుడు దాకా వచ్చినాయి అని. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. 2000 నుంచి 100 సంవత్సరాలకి ఈ 2000 నుంచి ఇప్పుడు 25 సంవత్సరాలకి లెక్కలు కడితే 2100 సంవత్సరాల్లో ఇడిపోయిన కుటుంబాలు 25% అంటండి. ఇప్పుడు 25 సంవత్సరాల్లోనే ఇడిపోయినటువంటి కుటుంబాలు 100% అంటండి. చూసారండి? అంటే రాను రాను మనుషుల్లో ఏం కోల్పోతా ఉన్నారు? ఓర్పు కలిగి ఉంటే అన్ని సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. 2 ఓర్పు కలిగి ఉంటే అన్నిటికీ అయ్యే సమస్య. ఓర్పు అనేటువంటి పిల్లరు మీ కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో ఉండాలి. 4వ పిల్లర్ ఏంటంటే ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. దైవజనులు చెప్పారు ఇందాకడ, ప్రార్థన. ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేయాలి. మీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మీ కుటుంబ జీవితాన్ని ఐక్యపరుస్తుంది, సమాధానపరుస్తుంది, నెమ్మదిని పరుస్తుంది, దీవెనలను కుమ్మరుస్తుంది. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేయదో ఆ కుటుంబము సమస్యలలోనికి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేసే కుటుంబము ప్రేమ కలిగి ఉండడానికి, సమాధానంగా ఉండడానికి, ఐక్యత కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన. ఈ 4 పిల్లర్స్ ఏ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబము పటిష్టంగాను బలముగాను ఉంటుంది. దుష్టుడు ఏమాత్రమును ఏమీ చేయలేడు. మీ దాంపత్య జీవితంలో, నూతనంగా కట్టబడుతున్న మీ కుటుంబంలో ఈ 4 ఉండాలి. చెప్పడం మొదటి పిల్లర్ ఏంటి? ప్రేమ. రెండవది ఏంటి?
క్షమాపణ, ప్రతి విషయంలో క్షమించుకునే గుణం ఉండాలి. యేసయ్య కూడా చెప్పాడు, శిష్యులు అడిగారు, అయ్యా ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అంటే, ఎన్నిసార్లైనా క్షమించాలన్నాడు యేసయ్య. ఎన్నిసార్లైనా పరలోక ప్రార్థనలో చేస్తాం ఏమని, మా అపరాధాలు క్షమించే ప్రకారం మమ్మల్ని కూడా క్షమించే ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అసలు క్షమించే గుణం మనకే ప్రార్థన ఉంటుంది, కానీ క్షమించే గుణం ఉండదు. ఒక ఆవిడ ప్రార్థన చేసేస్తుందంట, అయ్యగారండి మరి నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేస్తుంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఎంతోమందికి రక్షణ కలుగుతుంది, ప్రతి విషయంలోనూ అద్భుతాలు జరుగుతున్నాయి, నాకొక్కదానికి ఎందుకు జరగట్లేదండి అని అడిగితే ఆయన అన్నాడంటే, అమ్మ ఇంకా ఎవరినైనా క్షమించాలేమో చూడు, ఎవరినైనా క్షమించట్లేదేమో నీవు అని అంటే, అందరినీ క్షమిస్తున్నానండి, ఎవరిది లోటు లేదండి అని. ఓరు పోనీ మీ ఆయన గారి పట్ల ఏమన్నా సమస్య ఉందా అంటే, అప్పుడు అన్నదంట, ఆయన తప్ప అన్నదంట, ఆయన మాత్రం నేను క్షమించను అన్నదంట. అదే మొదట ఆయన క్షమించి రా అని. కనుక క్షమించే గుణం ఉండాలి. తర్వాత ఓర్పు కలిగి ఉండాలి. మీరు ఇద్దరును ఒకరికొకరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఓర్పు కలిగి ఉండాలి. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు. సమస్య తీరాలి అంటే కొంచెం ఓర్చుకోవాలి, కొద్ది రోజులు ఓపిక పట్టాలి. ఆ ఓపిక ఓర్పు ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం బాగుంటుంది. మీరిద్దరు కూడా ఓర్పు కలిగి ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను, ఈరోజు వేరే ఉంది అని కాదు, ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళాలి. కనుక మీ కుటుంబము దేవునికి పరిచర్య చేయాలి. పరిచర్య చేసే కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీ కుటుంబము దేవునికి పరిచర్య చేసే కుటుంబముగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అలాగే దీవించునుగాక. లేచి నిలబడండి, లేచి నిలబడండి. మమ్మల్ని జల్లావారు పరిశుద్ధ వివాహ ఆహ్వానము. జల్లా ఏడుకొండలు శ్రీమతి గోవిందమ్మ దంపతులు కనిష్ట కుమారుడు వరుడు సీమోన్ అనబడిన సీను, అలాగే వధువు ఎస్తేరి రాణి, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తదిండ్ల పల్లవపాలెం. తిరుమాని వీరబ్రహ్మ అలాగే శ్రీమతి దేశమ్మ దంపతులు కనిష్ట కుమార్తె. వీరిద్దరూ కూడా జతపరచబడడానికి పరిశుద్ధ వేదిక మీదకు వచ్చి ఉన్నారు. సభను అడుగుతూ ఉన్నాను, జతపరచబడకూడదని న్యాయమైన హేతువు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే చెప్పవలెను. అందరూ మౌనముగా ఉన్నారు. మౌనం అంగీకారమే, కానీ మీరందరూ త్వరగా కానివ్వండి, మాకు అంగీకారమే అని చెప్పిన వారు చేతులు ఎత్తండి, ఒకటి చేయి చూపించండి. వెరీ గుడ్. ఏంటండి ఇదేంటి చూడు, ప్రకటన. ఓకే అమ్మ, మీరిద్దరు కూడా చూడండి. సీమోన్ ఎస్తేర్ రాణి, మాకు అంగీకారమేనండి అని ఒక 3 అడుగులు, చిన్న అడుగులు 3 వేయండి. అదేంటి ఈయన కాగుతాడేంటి అంటే, నా భార్య అలా నడుస్తుందని చూస్తున్నాడు ఆయన. ఓర్ నాయను, ఇప్పుడే మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురు బదులు తిరగండి. ఇలాగే ఇప్పుడే మొదలు పెట్టేసేటికి నేను ఎన్ని టెస్టులు పెడతాడో చేస్తే నాకు అర్థమవుతుంది. సీమోన్ గారు సామాన్యుడిగా చాలా తెలివైన వాళ్ళ కనబడుతున్నాడు. ఇప్పుడు దాకా చాలా మౌనంగా ఉన్నాడు. ఒక ఆయన ఇలాగే పెళ్ళి అయిన తర్వాత తన భార్య అత్తవారింటికి వెళ్ళింది.
ఈయనకు ఒకటే తొందరపడుతున్నాడు. ఎప్పుడు నా భార్యని చెక్ చేద్దామా, ఎప్పుడు నా భార్యని పరీక్షిద్దామా అని. సరే పొద్దుటే లెగిసిపోయి అమ్మా నాకు భోజనం పెట్టు మజ్జిగతో అన్నాడంట. మజ్జిగతో భోజనం పెట్టమంటే ఆమె మజ్జిగతో భోజనం పెట్టేసింది. కూర్చున్నవాడు తినకుండా ఏం చేస్తున్నాడో తెలిసి అరుపులు మొదలెట్టాడు. ఏమని, అబ్బా ఏం కాలిపోతుంది, ఇదా నువ్వు చేసేది, పొద్దుటే వెళ్ళాలంటేని వేడివేడి అన్నం పెట్టేశావు, ఇంతగా కాలిపోతుంది అమ్మో అని చెప్పేసి కేకలేస్తుందంట. ఈవిడ తెలుసు ఏమని, మజ్జిగ కాలదని. పెట్టినవాడు తెలీదా? తెలుసు. ఏటి మా ఆయన ఇలా కేకలేస్తున్నాడు అని ఈమె వీధిలోకి వెళ్ళి, సుబ్బక్క మరియక్క ఇలా రండి, ఇది ఎక్కడ విడ్డోరం, ఎక్కడైనా మజ్జిగ కాలిపోద్దా, ఇట్టం లేకపోతే ఇట్టం లేదని చెప్పాలి, ఇలా చేస్తాడా అలా చేస్తాడా అని పంచాయతీ పెట్టలేదు ఆమె. పంచాయతీ పెట్టల, ఎవరిని పిలవలా. ఈమె ఏం చేసిందో తెలుసా, సర్లే ఈయన ఎందుకు ఇలాగ అంటున్నాడని చెప్పేసి, అయ్యా అలాగైతే నేను ఇసునికార పట్టుకొచ్చి ఇసురుతూ ఉంటాను, జాగ్రత్తగా తినండి అని ఇసురుతా ఉందంట. తిన్నాయినా అన్నాడంట. తిన్నాయినా అని చెప్తోంది. తినేసాడు. ఈమె ఎందుకు ఇలా జరిగిందో చూద్దాంలే అని చెప్పేసి కనిపెడతా ఉంది. పొలం నుంచి వచ్చాడు. ఈవిడ ఎత్తుకుంటున్నాడు. ఇంకా నా భార్య ఎక్కడ ఉంది, నా భార్య ఎక్కడ ఉందని వంటింట్లోకి వెళ్ళి వెంటనే పట్టేసుకుని, అబ్బా నా ఎంత మంచిదానివి నీవు, నేను అంత అడవిడి చేసిన ఏమాత్రం కూడా బయటికి ఇది గోల చేయలేదు అని చెప్పేసి, ఇలాంటి జ్ఞానం కలిగిన భార్య నాకు ఉండాలని నేను పరిశోధించాను, నా పరీక్షలో నువ్వు నెగ్గవు అన్నాడంట. అమ్మ ఇలాంటి పరీక్షలు మీ ఆయన ఇప్పుడే పెట్టేలాక మీ నడక ఎలా ఉందో చూస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్త, నువ్వేం కంగారు పడుకో, జ్ఞానం కలిగి నువ్వు కాపురం చెయ్యి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. శ్రీమోనని నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? మైక్ ఇచ్చు అయ్యా, ఈ మైక్ రావట్లేదు చూడండి. ఓకే, నువ్వు నా ఎంక చూసి కాదు, ప్రతిదీ కూడా ఆవిడ ఎంకే చూసి చెప్పాలి. ఓకే. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదువా? ఏం చేస్తావు? ఎవరితో? మీ ఆవిడతోనే. వెరీ గుడ్. సీమోన్ చాలా స్పీడ్ ఉన్నాడండి. అది ఒకసారి అని చూడండి, ఆయన సరే చూడండి. ఓకే, మంచిది. సీమోన్ గారు చాలా బాగా చెప్పాడు. నాయన కొంచెంసేపటికి మీ ఆవిడ అయిపోద్ది, నేను అప్పగిస్తాను. ఇంకా కాదు, మంచిది. చప్పట్లు కొట్టండి. సీమోన్ గారు చక్కగా చెప్పారు. జడకుండా కంగారు పడకుండా చాలా టీవీగా చెప్పాడు. నేను చాలాసార్లు ఒక పెళ్ళిలో తాడి కట్టరా బాబు అంటే తాడి కట్టట్లేదు, చేతులు ఇలా వణికేస్తున్నాయి, మూడాడతా లేదాడికి. ఎందుకు ఉంటుందంటే అది ఫీలింగ్ ఉంటుంది. బయట చాలా హీరోలో ఉంటారు, ఇక్కడికి వచ్చేటప్పటికి మీ అందరిని చూసేటప్పటికి ఎవరికైనా ఇక్కడికి వచ్చేటప్పటికి గుండెలు జారిపోతాయి. కానీ సీమోన్ చాలా బాగా చెప్పావయ్యా, అభినందిస్తున్నాను నేను. వెరీ గుడ్, మంచిది. అమ్మ ఇచ్చుకో, మైక్ నోటి దగ్గర పెట్టుకో. ఎస్తేరు రానని నీవు ఈ పురుషుని భర్తనుగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహమస్తమందు మార్గమందు జీవించదువా? ఏం చేస్తావమ్మా? గట్టిగా చెప్పు. ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడంటే, మా ఆవిడ పెళ్లి కూతురు చేసిన కాడి నుంచి కూడట్లేదు కావాలో, ఓ పాస్పోర్ట్ తీసుకొచ్చారు కావాలనుకుంటాడు. అమ్మకు గట్టిగా చెప్పు. వెరీ గుడ్, మంచిది. నీవు ఈ పురుషుని భర్తనుగా స్వీకరించి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరు బ్రతుకున్నంత కాలము ఇతరులను ఎవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయదువా? ఎవరితో అమ్మా? కొంచెం పైకి పైకి. అది ఎవరితో? ఈయనతోనేనా? అదే ఈయనేంటి? సీమోను గారుతో. చపలు కొట్టండి అందరూ. సీమోను గారుతో. మంచిదమ్మా. ఇలాగే పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు విడిచిపెట్టి పెళ్లి చేసిన ఇల్లు చాలా అప్పులు ఉన్నాయి, కష్టపడి ఎక్కడన్నా కొంచెం త్వరగా అప్పులు తీర్చుకోవాలని హైదరాబాద్ వెళ్ళారంటండి. హైదరాబాద్ వెళ్తే అక్కడ పని చేసుకుంటూ ఉన్నారు భార్యాభర్తలు.
ఊళ్ళో ఉన్నటువంటి సీమోన్ ఫ్రెండ్స్ హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళితే ఒరే మన సీమోన్ ఇక్కడ ఎక్కడో ఉంటాడో అని చెప్పేసి తెల్లవారు గట్ల బండి దిగి ముందు మనోడి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ దగ్గరికి అని వెళ్ళారంటండి. వెళ్తే అమ్మ నీవు కాదు వాళ్ళు. అయితే అక్కడ ఆమె ముగ్గులేస్తుందంట ఆ ఇంటి బయట. వెళ్ళి రాగానే ఫ్రెండ్స్ అన్నారంట, అమ్మా సీమోన్ గారు ఉన్నారా? సీమోన్ ఉన్నాడా అన్నారంట. సీమోన్ ఏంటి అన్నారంట. అదేనమ్మా మా సీమోను అంటే ఫ్రెండ్స్ కాబట్టి స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆమె చాలా స్ట్రాంగ్, ఇది గారు అనలేకపోతే సీమోన్ గారు అనలేకపోతున్నారా? అమ్మో సీమోన్ గారు ఉన్నారు. ఏమండి ఎవరో వచ్చారు చూడు అంటే, ఒరే మీరేంట్రా అని చెప్పేసి చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు, మంచిగా భోజనం పెట్టారు, వెళ్ళిపోయారు. ఓ సంవత్సరం ఆగిన తర్వాత అలాంటి పని మళ్ళీ వచ్చింది. ఒరే మనకి ఇక్కడ ఉన్నారు కదా సీమోను వాళ్ళను అని చెప్పేసి మళ్ళీ వెళ్ళారంట. వెళితే అదే విధంగా అక్కడే ముగ్గేసుకుంటా ఉంది. పొద్దుటే వెళ్తుంది కదండి సికింద్రాబాద్ ఫ్రెష్. వీళ్ళు పొద్దుటే వెళ్ళి అక్కడ ఆటో దిగినప్పటికీ ఈవిడ బయటే ఉందంట, పాస్ పని ఇంటి పని చేసుకుంటున్నప్పుడు వీళ్ళు గుర్తున్నది, ఒరే జాగ్రత్త నోరు జారి ఆవిడన్నా మాట్లాడా కొంపడిపోద్ది ఇక్కడ. సీమోన్ గారు ఉన్నారండి అని అడిగారంట. సీమోన్ గారు ఉన్నారంటే ఇప్పుడు పైకి లేచి ముఖం చూసి ఇక్కడ లేడు అన్నదంట. బ్రతుకు కాలం అంతా కూడా నీ భర్తను గౌరవంగానే పిలవాలి. గుర్తుపెట్టుకోండి, వెనకున్నవారైనా ముందున్నవారైనా దేవుని వాక్యం చెప్తుంది. సారా అబ్రహామును నా యజమానుడా అని పిలిచింది. అంటే ఏలినవాడు, నా రాజు, నన్ను పరిపాలించేవాడు అని దాని అర్థం. గనుక నీ భర్త నిన్ను ఏలినవాడు గనుక ఇతరులు ఎలా పిలిచినా కానీ నువ్వు మాత్రం అది. కొంతమంది ఈ మధ్య బలి చిత్రంగా పేరు పెట్టి పిలిచేస్తున్నారు. ఒరే ఇట్రా అన్నారు. అదొక ప్యాషన్ అంట. మరి అది చిత్రమైన అదేం ప్యాషనో నాకు తెలియదు కానీ మరి చాలా చిత్రంగా నేను వెళ్తున్నప్పుడు వింటా ఉన్నాను. సరే చాలా మంచిది, గౌరవంగా పిలిచాం, మంచిది, అలా ఉండాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పానిగ్రహము అంటే అమ్మాయి చెయ్యి అబ్బాయి చేతిలో పెట్టేటువంటి పోషకులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు రండి త్వరగా రావాలి. చిన్న పల్లవ పాడా మీలోపు. మీరు రాక తొందరగా రావాలి. పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు జల్లా కొండయ్య గారు, గోవిందమ్మ గారు, జల్లా ఏడుకొండల గారు రావాలి తొందరగా, వర్షం పడుతుంది. దగ్గరికి రండి. అయ్యా నీ పేరేంటి? ఏడుకొండల గారు. మీరు పేరు? జల్ల గోవిందమ్మ గారు. మరి తిరుమాని బ్రహ్మం గారి యొక్క కుమార్తె మీ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా?
మాకు ఇష్టమేనండి. మాకు ఇష్టమేనండి. కూతురులా అవునండి, కన్నా కూతురులా చూసుకుంటాం. అలాగేనండి, కూతురులా చూసుకుంటాను. చప్పట్లు కొట్టండి అందరూ. కూతురులాగా చూసుకుంటారంట, మంచిది. బ్రహ్మంగారు జల్లా ఏడుకొండల గారి యొక్క కుమారుడు, కనిష్ట కుమారుడు సీమోన్ని మీరు అల్లుడిగా స్వీకరిస్తున్నారా? ఇచ్చేసినట్టేనా అమ్మాయిని? మాట మాటిగా రమ్మంటారా? రమ్మని చెప్పండి. అలాగా ఎలా చూసుకుంటారు? బానన్నా కొడుకులా చూసుకుంటామండి. చప్పట్లు కొట్టండి. కొడుకులా చూసుకుంటారంట. ఈ ప్రేమ మీ రెండు కుటుంబాల మధ్య నిత్యము ఉండి నడిపించును గాక. ఆమేన్. పట్టుకోండి, ఈ కుడి చేపెట్టుకోండి. మీరు ఆ కుడి చేపెట్టుకోండి. కొంచెం ఎడగండి, మీరు ఇలా ఫోటో పడుతుంది. కొంచెం ఇంకొక అది రైట్. నువ్వు పట్టుకో, ఇలా పట్టుకోవాలి మీరు. ఈ చేతిని ఎట్టుకెళ్ళి అది ఓకే. కొంచెం ఇలాగా చెయ్యి చెయ్యి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, చెయ్యి చెయ్యి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, దేవుని వారాలు కురిసిన వేళ. ప్రార్థన చేస్తారు. దానియేలు గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామాను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. సీమోనును అలాగే ఎస్తేర్ రాణిని ప్రభా ఇప్పటి వరకు వాక్యము ద్వారా నాయన బలపరిచి నీ బిడ్డలు ఒకటి చేసిన విధానమును బట్టి మీకు వందనాలు. తల్లిదండ్రులు ప్రభా చేతులు కదిపి నాయన పానిగ్రహం చేసిన విధానమును బట్టి నీ కృప చూపించినందుకు వందనాలు నాయన. భయంకరమైన దినాల్లో మేము ఉన్నా నాయన మీకు కావాల్సిన రీతిగా మలుచుకుని మాకు కావాల్సినటువంటి ఆనందాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు తెలియపరుస్తూ ఈ నామానికి మాత్రమే మేము మహిమ తెచ్చుకోమని నాజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది అయ్యా, మీరు వెళ్ళండి. వదిలితారు, తీసుకుంటారులే. ఏంటి వదిలేసావేంటి? పట్టుకో, ఇప్పుడే కదా నీ చేతులు పెట్టారు. ఇలాగే మరి మా బ్రహ్మంగారు అయితే చాలా భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా పెళ్లి చేస్తూ ఉంటే ఇలా చెయ్యి పట్టుకున్న ఆ పెళ్లి కుమారుడు చేతులు పెట్టుతున్నప్పుడు ఆ తల్లి తండ్రులు కూడా కన్నీళ్లు కార్చి దుఃఖంతో పెడుతున్నారు. నాకు ఎందుకో అనుమానం వచ్చి, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యా 20 సంవత్సరాలు పెంచాను, ఇప్పుడు ఆయన చేతికి అప్పగిస్తున్నాం, ఎలా చూసుకుంటాడో ఏంటో అని ఆ తల్లిదండ్రులు దుఃఖంతో చెప్పారు. వీళ్ళు ఏడవడం చూసి పెళ్లి కుమారుడు ఏడ్చేస్తున్నాడు. వాళ్ళు ఏడవడం ఒక అర్థం ఉంది, పోనీ ఏదో ఇంతకాలం మా ఇంట్లో నా బిడ్డలాగా చూసుకుని ఇప్పుడు ఈరోజు దూరం అయిపోతున్నారు, బాధతో ఏడుస్తున్నారంటే ఇది ఒక అర్థం ఉంది. ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు అడుగుదామని అడిగితే, నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, ఏమంటే 20 సంవత్సరాలు పెంచినందుకే వాళ్ళకి అంత దుఃఖం ఉంటే నేను చచ్చేదాకా పెంచాలి, మరి నేను ఎంత బాధపడాలండి అన్నాడు. ఓ నాయను, చాలా బాగుంది మీ కాదు, మంచిది. ఇక్కడ ఏ ఏడుపు లేదు, సంతోషంగా ఉన్నారు. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆడు చూడండి, ఈ నాయనకే చూస్తున్నాడు. పెళ్ళి కొడుకు నన్ను టార్గెట్ చేసుకున్నాడు. ఒకసారి ఇప్పుడు వదిలినైనా ఒకసారి వదిలి ఈ వేలు తీసి మా అందరికి చూపించు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణప్రియుడా, అనగలనా ఇది వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణప్రియుడా, అనగలనా ఇది వీడి క్షణమైన.
ఎస్తేరు రానేనా? ముందు చూసావా? కన్ఫామేనా? వెరీ గుడ్, మంచిగా కన్ఫామ్ చెప్పాడు. ఇప్పుడు ఆమె చేపట్టుకో, ప్రమాణకం చేయాలి. మీరు ఎక్కువసేపు అటు చూస్తూనే ఉండాలి. నా మాట మాత్రమే వినాలి, నా యాంక కాదు చూసేది. ఓకే. సీమోన్ అని నేను, మైకేది ఇలా పట్టుకో. ఆమె ముఖం చూస్తూ ప్రమాణకం చేయాలి. ఓకే. సీమోనను నేను, ఎస్తేరను నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా జీవిత కాలమంతయు ఆవిడంక చూసి చెప్పాలి. ఇది ప్రమాణకం. నా యాంక చూసి చేయటం కాదు, ఆవిడంక చూసి చేయాలి. అమ్మ నీవు మాత్రం ఆయన కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడు, చూడాలి. ఎలా నువ్వు ఇలా పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? ఆయన ప్రమాణకం చేస్తున్నాడు చూడు జాగ్రత్తగా. సీమోన్ అని నేను, ఎస్తేరను నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఎంతవరకు? జీవితాంతం. ఎవరితో? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి అందరూ. బాగా చెప్పాడండి మనోడు, తరబిత అయిపోయాడు. వెరీ గుడ్. ఒకసారి వదిలమ్మా, వదిలి. నువ్వు మైక్ వేయించుకో. అది అది సరే ఓకే. నువ్వు సీమోన్ గారితో చూస్తూ ప్రమాణకం చేయాలి. ఆమె ముఖం, ఆయన ముఖం చూస్తూ ప్రమాణకం చేయాలి. నువ్వు సరిగ్గా చూడయ్యా. నువ్వు ఇలా పెట్టుకుని చేయటం కాదు, చూడు, కళ్ళు ఇట్టు చూడు. నువ్వు సరిగ్గా చూడకపోతే రేపు పొద్దున బొమ్మలన్నీ ఇదేంటి నేను కళ్ళు మూసుకున్నాను, నేను ముఖం పక్కన పెట్టుకున్నాను అని నువ్వే అనుకుంటావు. ఎవరు అనరు, ఇంకా చూసేవాళ్ళు కూడా అందరూ అంటారు. మళ్ళీ కనుక చూడు, చూడవలసిన సమయం కాబట్టి చూడు. ఓకే. ఎస్తేరను నేను, సీమోనను నిన్ను నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఎంతకాలము? ఎవరితో? ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు ఆయన. ఆయనకి చూడు, అది ఎవరితో చూడు. ఏమవుద్ది? మంచిగా చెప్పారు ఇద్దరును. చప్పట్లు కొడదాం వీళ్ళకి. మంచిది. ఈ సమయంలో వివాహ సంబంధమైనటువంటి గుర్తుగా మంగళసూత్రాలు కానీ, ఉంగరాలు కానీ ఏముంటాయి తీసుకురండి. మంగళసూత్రం ఉంటే మంగళసూత్రం, అది మన భారతదేశ సాంప్రదాయం. అది మంగళసూత్రం అనేది. మంగళసూత్రాలు జరుగుతూ ఉంది. మరి ప్రార్థన చేసేయండి. ఆ పోస్టుల తర్వాత కూర్చుకుంటారులే కానీ చేసే ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపి ప్రభా, వివాహ దాంపత్య జీవితంలో ప్రభా ఇదిగో తండ్రి మాంగళ్య ధారణ జరపబడుతుంటుండగా విడివిడిగా ఉన్నటువంటి ఈ బిడ్డలను ఆయన ప్రమాణకుల ధర ఒకటయ్యారు. ప్రభా ఇదిగో తండ్రి, ఈ సూత్రధారణ ద్వారాగా తన సొంత భార్యగా ప్రభా మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. వీరి జీవిత పర్యమంతం వరకు కూడా ఒకరి ఎడల ఒకడు ప్రేమగా జీవించే ధన్యత భాగ్యం దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంగళమే సునతో
వివాహ సంబంధమైన ప్రేమతోను నిబంధనకు గుర్తుగా నేను స్వీకరించు ఇప్పుడు దాకా నేనే ఇచ్చిన దండలు ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను. ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో మీ ప్రయత్నంలో నేను చూడాలి. నేను అంకెల్ లెక్క పెడతాను. ఓకే, రెడీ స్టడీ. నా అంక చూస్తాడు, నేను ఆయన చూడు ఇందాక నుంచి నా అంక చూస్తాడు. 1 2 3. మంచిది. ఇందాకలే పట్టుకుని దగ్గరికి వచ్చి అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి. సమయంలో మరి పెండ్లి కుమార్తె తరపు నుంచి సంఘం నుంచి ఒక పెద్దగారు రావాలి. అలాగే పెండ్లి కుమారుడు తరపు నుంచి ఒక సంఘ పెద్ద రిజిస్టర్లో సాక్షి సంతకాలు పెట్టడానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సమయంలో త్వరగా రావాలి. మోకరించండి మీరు. మోకరించు. దైవజనులు కింద ఉన్నవారు కానీ
పైన ఉన్నవారు మొత్తం అందరూ కలిసి ప్రార్థించడానికి రావాలని, వీళ్ళని ఆశీర్వదించడానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎవరికైనా ప్రార్థన రండి, జార్జి గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ పరమ పవిత్ర పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు. విరివిరిగా ఉన్న నీ బిడ్డలను ఈ దినాన్న వాక్యం చేత మీ సేవకులను జతపరిచారయ్యా. వీరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి, వీరి గర్భఫలాన్ని ఆశీర్వదించండి నాయన. ఈ చేతి పనులు దీవించండి నాయన. నీ బిడ్డలు నిశ్చయముగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం, అభిషేకించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇరుపక్షాల కుటుంబాలను కూడా దీవించండి. నిశ్చయముగా వివాహం చేసిన వివాహకర్తను అలాగే చేరిన దైవజనులు ఈ వివాహం దీవెనకరంగా జరిగించినందుకే మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ వధువరులు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సకలాశీర్వాదములకు కారుకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఇక పగటి యందు సీమోను అలాగే ఎస్తేరిని పరిశుద్ధ వేదిక మీద అలాగే పరిశుద్ధులైన సమూహమునందు నీ దాసులు ఎదుట ప్రభువా వీరిద్దరిని కూడా జతపరచడానికి మీరు కృప చూపించారు. ఈ దినం మొదలుకొని వీరి దాంపత్య జీవితం వర్ధిల్లినట్లుగా మీరు ఆశీర్వదించండి. భూఫలములతో నింపండి, నా గర్భఫలములతో నింపండి నాయన. అనేక మందికి ఆదర్శమైన కుటుంబముగా మీ సన్నిధిలో ఎదిగి ఫలించటానికి వీరిద్దరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేచి కూర్చోండి. ఈ లోపల రిజిస్టర్ కార్యక్రమం జరుగుతుంది, కూర్చోండి. త్వరగా అయ్యా, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆశ. త్వరగా అయ్యా, రిజిస్ట్రేషన్ కారు ఏరి అబ్బాయి ఏడి అయ్యా, మీరు కూర్చోండి 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 అయ్యారు కూర్చోండి ఒక్క నిమిషం. ఇప్పుడు పాడొచ్చమ్మా మేడం. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా.
పెండ్లి కుమార్తె తరపున వచ్చారు కదా ఆయన ఒక ఆయన పెద్ద రాజుగారు వచ్చారు కదా, రాజు వచ్చాడు కదా, రండి రండి సంతకం పెట్టాలి. పెండ్లి కుమార్తె తరపున రిజిస్టర్లో సాక్షి సంతకం పెట్టడానికి వచ్చారు కదా, రండి ఎవరొకరు. వచ్చాడైనా ఇప్పుడు వచ్చాడు. అయ్యా రండి, త్వరగా రావాలి, మీకోసం వెయిటింగ్. ఈ సమయంలో పెండ్లి కుమార్తెకి పెండ్లి కుమారుడికి కానుక పెట్టాలి. పెండ్లి రిజిస్టార్ ఫీజు కాదు, కానుక పెట్టాలి. సిద్ధం చేసుకోండి, మళ్ళీ లేట్ అయిపోతుంది. మరి త్వరగా పెండ్లి కుమార్తెను ఆరా చేసుకోండి, పెండ్లి కుమారుని కూడా ఆరా చేసుకోండి. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. శుభకార్యం అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం, అన్నింటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. చేసేది పవిత్ర బంధం, రెండు కుటుంబాలను రక్త బంధము కలిపే బాంధవ్య బంధం. ప్రేమచారులను సంసారులుగా చేసేది పవిత్ర బంధం, రెండు కుటుంబాలను రక్త బంధము కలిపే బాంధవ్య బంధం. అపరిచితులను ఆత్మీయులుగా చేసేది అనురాగ బంధం, అపరిచితులను ఆత్మీయులుగా చేసేది అనురాగ బంధం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ చేయబడింది. రిలేషన్ అండి.